మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుందనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే ఓ వావ్! ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగానే ఉంది, ఇంకా అందంగానే ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. అమేజింగ్ కన్నా చాలా పెద్ద అమేజింగ్, సూపర్ అమేజింగ్. అలాగే నేను కూడా ఒక అమేజింగ్ అనే క్యాండీ తింటాను. ఇలా చూడండి, ఇక్కడ మనం ఈ కొత్త ఎయిర్పోర్ట్ ని కట్టడం వల్ల సన్ సిటీకి మిగతా సిటీలకు ప్రయాణించి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల మనకి యాత్రికులు కూడా చాలా ఎక్కువగా వస్తారు. అదే విధంగా మన సన్ సిటీ కూడా ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి. సరిగ్గా చెప్పారు మేయర్ అంకుల్. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వల్ల సన్ సిటీ బాగా ఫేమస్ అవుతుంది. నాకు తెలియక అడుగుతున్నాను మేయర్, మీరు ఈ రెడ్ ఫ్లాగ్ ని చేత్తో పట్టుకుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? బుల్లు కోసమా? లేదు లేదు లేదు, నేను ఏరోప్లేన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను సన్ సిటీ మేయర్ గా ఉన్నందువల్ల ఈ కొత్త ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే మొట్టమొదటి ఫ్లైట్ కి నేను ఈ ఫ్లాగ్ ను చూపించి టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇవ్వబోతాను. అటు చూడండి, వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారు? ఏరోప్లేనా? అరే అది కాదు, జెట్ పెట్ అంకుల్ ఎక్స్ప్రెస్ మెయిల్ వచ్చింది. ముందొచ్చే వాళ్ళని ఎప్పుడు అంటారు బాసు? మా టోనీ బాసు అయ్యారు వేస్ట్ పీస్. పారిపోతున్న జంతువుని పట్టుకోవడానికి హంటర్ ఎలాగైనా సరే ప్రయత్నిస్తాడు, కానీ అలాగే నేరస్తుని పట్టుకోవడానికి వస్తాడు ఈ జాక్ పాట్. మీకు అర్థమైందా లేదా? సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయనకేదో ఇన్ఫర్మేషన్ దొరికిందట, ఇక్కడేదో సంఘటన జరగబోతోందట. అదే సమయంలో మరో విషయం చెప్పబోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ దేనికి భయపడద్దంటున్నారు. డిటెక్టివ్ జెట్పట్ సార్ అంతా చూసుకుంటానంటున్నారు. ఇప్పుడు చెప్పారే అది కరెక్టే. కికో సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మనం ఎవరూ దేన్ని చూసి భయపడనవసరం లేదు. అయ్యయ్యో, ఆ సమస్యల కొండుకోల్ ఏం చేస్తాడో తెలియట్లేదే. మీరేం టెన్షన్ అవ్వద్దు మేయర్ అంకుల్. నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు సన్ సిటీని అటాక్ చేయడానికి అవుతుంది, కానీ క్యాప్చర్ చేయడానికి అవ్వదు. అదిగో అటు చూడండి, అటు చూడండి. ఎవరైనా అటాక్ చేయబోతున్నారా? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే అది కాదు అంకుల్, ఈసారి వచ్చింది ఏరోప్లేనే. ఏరోప్లేన్ కి ఆ ఫ్లాగ్ చూపించి ల్యాండ్ చేయించండి. అలాగే నేను నా ఆకలికి శాండ్విచ్ చూపించి టేక్ ఆఫ్ చేస్తాను. ఈ విధంగా చేత్తో ఫ్లాగ్ పట్టుకుని ఫ్లైట్ కి సిగ్నల్ ఇస్తుంటే ఎంత రసవత్తరంగా ఉందో తెలుసా? క్లైమేట్ చాలా క్లియర్ గా ఉంది కదా, మరి ఎలా ఇంత భయంకరమైన గాలి ఇక్కడ వీచింది? అడవి రాజైన ఈ గద్ద రెక్కల్లోంచే నేనే స్కై కింగ్ హవాయ్ రాజా. నాకు టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఇప్పుడు నీకు ఏం కావాలి? హవాయ్ రాజాకి తన హవాయ్ టోల్ ఇవ్వాల్సిందే. ఈ ఆకాశంలోని హవాయ్ ఇలాకా నాకు సొంతమైంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరే ఒక్కొక్క ప్లేను హవాయ్ టోల్ ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ నేను ఇవ్వనని చెప్తే? ధైర్యం ఉంటే నాకు ఇవ్వనని చెప్పి చూడు. స్కై కే కింగ్ ని ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఎవరైనా నా మాటని ఎదిరించాలని చూశారంటే ఇక వాళ్లకు తప్పదు నా లేజర్స్ తో అటాక్. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ప్లేన్ తో పాటు కలిసి ఒక పెద్ద పక్షి ఎగురుతోంది. అదేం పక్షి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఆ ప్లేన్ లో ఏదో డేంజర్ ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
ప్లేన్ లో ఒక ఆపద ఉంది. ఫార్ములా నెంబర్ 99 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతోంది. 1 మినిట్, ఇప్పుడే దీన్ని బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఒకవేళ ప్లేన్ కింద పడినా సరిగ్గా పడుతుంది. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. సూపర్ స్పీడో, ప్లేన్ వింగ్స్ కట్ అయి ఉన్నాయి. అది ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. అందులో ఉన్న ప్రజల్ని మనమే కాపాడాలి. ఫార్ములా నెంబర్ 666 ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 666. కికో, ఈ ప్లేన్ వెయిట్ చాలా హెవీగా ఉంది. ఎక్కువసేపు దీన్ని పట్టి ఉంచడం నా వల్ల కాదనుకుంటాను. ఇలాగే సాగితే నా చేయి దాటిపోతుంది అనిపిస్తోంది. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో. వీలైనంత త్వరగా ఆ నది దగ్గరికి వెళ్ళిపో. ప్లేన్ ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. నువ్వు ఒక పని చేయి, నీ ఆర్మ్స్ ని యూస్ చేసి ఆ ప్లేన్ ని ఆ నదిలోకి దింపేసేయ్. ఒకవేళ ఆ ప్లేన్ నదిలోకి వెళ్ళడానికి ముందే విరిగిపోతే ఎలా? హైట్ తక్కువగా ఉండడం వల్ల విరగడానికి ఛాన్స్ లేదు. మనం కరెక్ట్ గా తీసుకెళ్లి వేసామంటే ప్లేన్ ఖచ్చితంగా విరగదు, నీళ్ల మీద తేలుతుంది. యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 634. ఆల్ రైట్ కికో, ఫార్ములా నెంబర్ 634 ని యాక్టివేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ ప్లేన్ ని ఎంత దూరం నుంచి విసిరితే అది సేఫ్ గా ల్యాండ్ అవుతుందో చూస్తాను. ఎందుకంటే ప్యాసింజర్స్ కి ఎలాంటి ప్రమాదం రాకూడదుగా. వాళ్ళందరినీ రెస్క్యూ టీం సేఫ్ గా తీసుకెళ్లిపోతారు. మనం వెళ్దాం. మనం తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వేరేదైనా అటాక్ జరిగిందా అని చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్ట్ కికో, లెట్స్ గో. అయ్యయ్యో, ఇలా చూడండి, నాకు విషయం అర్థం కాలేదు. ఇలా చేసేది ఏ పక్షి అయి ఉంటుంది? ఎందుకని ఎగిరే ఫ్లైట్ ని ఇలా క్రాష్ అయ్యేలా చేసింది? హఠాత్తుగా ఈ తుఫాన్ గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ తుఫాన్కి కారణం నేనే. ఈ హవాయ్ రాజాకి స్వాగతం పలకండి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఓరి నాయనో, ఇంత పెద్ద వింగ్సా? నేనేమైనా కొంచెం తిన్నాను. అయ్యయ్యో, ఎవరయ్యా నువ్వు? నీకు ఏం కావాలి? ఇలా ఎందుకు మాకు తలపడి తెప్పిస్తున్నావు? నేనే ఇక్కడున్న ఆకాశానికి రాజాని, హవాయ్ రాజా. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగిరే ప్రతి ఫ్లైట్ కి మీరు నాకు హవాయ్ టోల్ చెల్లించాల్సిందే. లేదంటే ఇప్పుడే ఒక ప్లేన్ వింగ్స్ ని కట్ చేసి మీకు ట్రైలర్ చూపించాను. ఒకవేళ నా మూడ్ పాడైందంటే మీకు ఫుల్ సినిమా చూపిస్తాను. ఇలా చూడండి మిస్టర్, మీరు చేసే పని చాలా పెద్ద తప్పు. రాంగ్ కంటే చాలా చాలా పెద్ద రాంగ్. వెరీ వెరీ రాంగ్. ఊరుముయా కుర్ర కొంక, నాలాంటి కింగ్ కాంగ్ ముందు నువ్వు రైట్ గురించి రాంగ్ గురించి మాట్లాడతావా? స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, అతని లేజర్ బీమ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. సూపర్ స్పీడ్, మనం ఆ హవాయ్ రాజుని ఇక్కడి నుంచి వేరెక్కడికైనా తీసుకెళ్దాం. చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. వీళ్ళకి నా అల్ట్రా స్పీడ్ ఏమిటో చూపించాలి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ చేయడం నా వల్ల కావట్లేదు. సూపర్ స్పీడ్, లేజర్ బీమ్ ద్వారా నువ్వు కూడా ఎగరొచ్చు. ఫార్ములా నెంబర్ 75 ని అప్లై చేయి. ఓకే డూడ్, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 75. ఓ, నా
నాతోనే పోటీ పడతారా? చూస్తారు మీరు ఎంతసేపు అని నా లేజర్ బీమ్ ని అటాక్ చేస్తారో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా లేజర్ బీమ్ ముందు నా లేజర్ బీమ్ రాను రాను వీక్ అయిపోతోంది. ఇప్పుడు చూడండి నా తడాకా ఎలా ఉంటుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఏమిటి ఇప్పుడు అర్థమైందా ఈ హవాయ్ రాజాతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో? మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే నిన్ను రిపేర్ చేసుకో. ఐఎమ్ ఆల్ ఓకే బ్రో, లెట్స్ గో. హలో ఏటీసీ, హలో ఏటీసీ, ఎందుకని వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నావు? హలో ఏటీసీ, మాకు కాస్త పొజిషన్ చెప్పండి. మేఘాల్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాం. సూపర్ స్పీడో అలా చూడు, ఆ ప్లేన్స్ రెండు ఒకదానికొకటి గుద్దుకుంటాయి అనుకుంటా. త్వరగా ఫార్ములా నంబర్ 167. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 167. బడి, ఈ ప్లేన్స్ అంతా సేఫ్ గా ల్యాండ్ అవడానికి ఫార్ములా నంబర్ 333 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 333. నేను అందరి పైలట్స్ ని కాంటాక్ట్ చేసి ఎల్లో కలర్ లైట్ ని ఫాలో చేసి ల్యాండ్ అవ్వమని మెసేజ్ పంపించాను. ఇక 1 by 1 అందరూ సేఫ్ గా ల్యాండ్ అవుతారు. నువ్వే చూడు. కికో, ఈసారి నేను తిక్కుగా ఉండే కోటింగ్ తో ర్యాప్ చేయబోతున్నాను. అద్భుతం. అయితే హవాయ్ రాజా లేజర్ బీమ్స్ నిన్ను ఏమీ చేయవు కదా? ఖచ్చితంగా చేస్తాయి, కానీ నాకేమీ కాదులే. నా మీద అటాక్ జరగాలంటే ముందుగా ఆ కోటింగ్ ని కట్ చేయవలసి ఉంటుంది. అలా జరగడానికి ముందే మనం వాడిని పట్టేసుకుంటాం. చాలా సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు వాడు రాని. హవాయ్ రాజా ఇక్కడికి తిరిగి రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకలా అంటున్నావు? దానికి కారణం మేయర్ అంకుల్ తనకి కావాల్సింది పే చేసేశారు. అందువల్ల అవే రాజా మళ్ళీ రేపు వస్తాడు. రేపు వచ్చి తనకి కావాల్సింది తీసుకువెళ్ళిపోతాడు. మేయర్ అంకుల్, ఎందుకని మీరు తొందరపడి అలా చేశారు? అరే, నేను ఇదంతా ఈ సన్ సిటీ క్షమం కోసమే చేశాను తెలుసునా? ఒకవేళ నేను హవాయ్ రాజాకి టోలు ఇవ్వలేదంటే అతను మన ఎయిర్పోర్ట్ ని ఒకేసారి మూసేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మన సన్ సిటీకి ప్రపంచంలోని చాలా చెడ్డ పేరు వస్తుంది. హవాయ్ రాజా ఇలా టోల్ చార్జ్ చేయడం చాలా పెద్ద తప్పు. వాడు అడిగాడని మీరు ఇచ్చారు కదా, అది ఇంకా పెద్ద తప్పు. రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవడం జరగదు. బికాజ్ వి ఫైట్ ఫర్ రైట్. సారీ కికో సూపర్ స్పీడో. నేను తొందరపాటుతో భయపడినందువల్ల హవాయ్ రాజాకి నేను డబ్బు ఇచ్చేశాను. రేపటి నుండి అతనికి అసలు డబ్బు ఇవ్వను. లేదు మేయర్ అంకుల్, రేపే అతనికి మీరు డబ్బిచ్చేయండి. అంటే రాంగ్ ముందు రైట్ ఓడిపోయిందంటున్నావా? లేదు ట్వింకిల్, ఇది వివిధ రకాల ట్రాప్. హవాయ్ రాజా గాల్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా కిందకు దిగాల్సిందేగా. ఎందుకంటే ఎగిరే ప్రతి పక్షి ఏదో ఒక సందర్భంలో కిందకు దిగాల్సిందే. అలాగే హవాయ్ రాజా తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అతన్ని ఫాలో చేసి అతని ఇల్లు ఎక్కడుందో కనుక్కుందాం. అలాగే అతని దగ్గర ఉన్న డబ్బును కూడా మనం నువ్వు తెచ్చుకుందాం. చెప్పేది కరెక్టే సూపర్ స్పీడో, కానీ హవాయ్ రాజా స్పీడ్ ఇంకా చాలా స్పీడ్ గా ఉంది. అందువల్ల వారిని ట్రేస్ చేయడానికి ఫార్ములా నంబర్ 222 ని అప్లై చేయాలి. నేను చాలా భయపడడం వల్ల నాకు ఆకలి ఎక్కువైంది. నేనేమైనా కొంచెం తింటాను. నువ్వేమీ భయపడకు. నీకు విషయం తెలుసునా? ఒకసారి ఇదే హవాయ్ రాజాన్ని నేను నేల మీదకి తీసుకువచ్చి ఎగరేసి బంతాడుకున్నాను తెలుసునా? ఆ తరువాత అతను హవాయ్ రాజా కాదు, బ్యాండ్ రాజా అయిపోయాడు. అలా చూడండి, హవాయ్ రాజా
రాజా వస్తున్నాడు. సూపర్ స్పీడ్, నువ్వు ఫార్ములా నెంబర్ 222ని అప్లై చేసి నీ సైజ్ ని చిన్నదిగా మార్చుకుని ఆ డబ్బులున్న బ్యాగ్ లోపలికి వెళ్ళిపో. ఆ తర్వాత హవాయి రాజా నేను ఎక్కడికి తీసుకెళ్లినా R7 ద్వారా నేను ట్రేస్ చేసి ఫాలో చేసి నువ్వెక్కడున్నా నేను కాపాడతాను. బ్రిలియంట్ ఐడియా కికో, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్ మేయర్. ప్రతిరోజు నాకు ఇలాగే టోల్ చెల్లిస్తూ ఉండు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్స్ ని చక్కగా ఎగరిస్తూ ఉండు. స్కైకి కింగ్ ఈ హవాయి రాజా. టోల్ ఇవ్వకపోతే తప్పదు బ్యాండ్ బాజా. ఈ దోచుకునే పని కూడా చాలా కష్టంగానే ఉంది. నాకు ఆకలిస్తోంది. ఓ, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. మీరిద్దరూ ఈ బ్యాగ్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. బై బై. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇవి రోబోటిక్ ఈగిల్స్, అందుకే ఇవి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి. హలో బడీ, నేను R7 సిగ్నల్ ని ఫాలో చేసి నీ దగ్గరికి వచ్చేసాను. త్వరగా రా కికో, లేదంటే ఇక్కడ ఉన్న ఈ రోబోటిక్ ఈగిల్స్ చేతిలో నా పని అయిపోయేలా ఉంది. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 88. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 125. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 125. త్వరగా సన్ సిటీ డబ్బుల్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరిద్దరూ కలిసి నా ఈగల్స్ ని ఏం చేశారు? ఇక చాలు, ఆపు. వాటి పని ఎప్పుడు అయిపోయింది, ఆ విషయం తెలుసుకో. నీకు కూడా అలాంటి గుణపాఠం వద్దనుకుంటే వెంటనే చేసిన తప్పుని ఒప్పుకొని మాకు లొంగిపో. నా 2 రోబోటిక్ ఈగల్స్ ని ఓడించేసి మీరు పెద్ద సింహాలు అనుకుంటున్నారా? మీరు సింహాలైతే ఇప్పుడే చిట్టెలుకుల్లా మార్చేస్తారు. నా బాడీకి నేను థిక్గా ఉండే కోటింగ్ ఇవ్వడం వల్ల మంచిదైంది. లేదంటే ఆ లేజర్ బీమ్ వల్ల ఈ బాడీ 2 ముక్కలయ్యేది. సూపర్ స్పీడ్, నీ కోటింగ్ చాలా సేఫ్టీకి తట్టుకోదు. కోటింగ్ అయ్యే లోపల మనం ఆ హవాయి రాజుని ఏదో ఒకటి చేయాలి.
ఇద్దరూ కలిసి నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఇందుకు శిక్ష మీ సన్ సిటీ మొత్తం అనుభవించాల్సిందే. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఈ సన్ సిటీలోంచి ఏ ఫ్లైట్ ఇక ఎగరదు. ట్రైన్సే కాదు, బస్సులు, కార్లు ఏవి కూడా వెళ్ళవు. మీరిద్దరూ నన్ను చాలాసేపు ఈ బోన్లో బంధించి ఉంచగలమని అనుకుంటున్నారా? సూపర్ స్పీడ్ హవాయ్ రాజా ఎస్కేప్ అవడానికి ముందు ఫార్ములా నెంబర్ 876 ని అప్లై చేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఫార్ములా నెంబర్ 876 ని అప్లై చేసి హవాయ్ రాజాని సిమెంట్ తో ప్యాక్ చేస్తాను. అతను దాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చే లోపు ఆ సిమెంట్ అతని మీద బాగా టైట్ గా బిగుసుకుపోతుంది. ఆ తర్వాత హవాయ్ రాజా టోటల్ గా లాక్ అవుతాడు. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 67 ని అప్లై చేయి. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడే వాడిని నేను ఆపగలను. వేరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిట్ ని యూస్ చేయాలి. ఓ, ఏమిటిది? నా లేజర్ ఎక్విప్మెంట్స్ అలాగే నా వింగ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. అల్లాలాడిస్తూ గిల్లాలాడించిన చేపని ఇప్పుడు పట్టుకుని రూపు మార్చబోతున్నాను. కాచుకో. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా రా సూపర్ స్పీడ్. ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను. డాక్టర్ కురానా అంకుల్, మీ ఏ ఇన్వెన్షన్ మాకు చూపించడానికి పిలిచారు? రెండే మాటల్లో చెప్పాలంటే యోయో. అద్భుతం అంకుల్. మీ వాడుకోవడం కోసం మీరు యోయోని తయారు చేశారా? థ్యాంక్ యూ. ఆగు ఆగు టోనీ, ఇది పిల్లలు ఆడుకోవడం కోసం కాదు. మీకు ఏమైంది? మీరు ఎవరినైనా ఢీ కొడితే వాళ్ళే కదా కింద పడతారు. కానీ ఈ రోజు ఏంటంటే టోనీ మిమ్మల్ని క్లీన్ బోల్డ్ చేస్తాడే. వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. చూడు టోనీ, ఇది ఆట వస్తువు కాదు. చెప్పాలంటే చాలా పెద్ద పవర్ఫుల్ వెపన్. బాగా అలర్ట్ చేసి పిలిపేరేమో బిడ్డు. మా టోనీ బాస్ ఎందుకు పనికిరాని మొద్దు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? అవును అంకుల్, ఈ చిన్న యోయో ఎలా అంత పవర్ఫుల్ గా ఉంటుంది? ఇప్పుడే చూపిస్తాను కికో. కొంచెం పక్కకు తప్పుకో. ఓరి నాయనో, ఎంత పెద్ద హోల్ రెడీ అయిందో అక్కడ. నేను కొంచెం తింటాను. చూశారుగా, నా యోయో వెళ్లి దాడి చేయగానే అది ఎంత పెద్ద వస్తువైనా సరే చిన్నాభిన్నం అయిపోతుంది. డాక్టర్ కురానా అంకుల్, మీరు కనిపెట్టిన దీన్ని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ కన్నా చాలా చాలా పెద్ద డిస్ట్రక్టివ్. వెరీ వెరీ డిస్ట్రక్టివ్.
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏదైనా తింటాను, ఆకలిని డిస్ట్రాయ్ చేస్తాను. ఈ డివైస్ ఖచ్చితంగా డిస్ట్రక్టివే, కానీ మనం దీన్ని యూజ్ చేయబోయేది కేవలం కన్స్ట్రక్టివ్ మెథడ్ లోనే. చూడు, మనం ఈ యోయోని ఉపయోగించి చాలా దూరం వరకు వెళ్లి అక్కడ నుంచుని కొండ ప్రాంతాలకు మధ్యన మనం ఎంతో గొప్ప టనల్స్ ని తయారు చేయొచ్చు. అయ్యో బాబోయ్, మీరు చాలా అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ పురాణా. దీని సాయంతో మనం చాలా ఈజీగా టన్నల్స్ ద్వారా రోడ్స్ ని, రైల్వే ట్రాక్స్ ని ఏర్పాటు చేయొచ్చు. అయ్యో బాబోయ్, నిజంగా ఈ యోయో చాలా అద్భుతమైన ఐడియా. కానీ ఇది ఒక దుర్మార్గుడి చేతికి చిక్కిందంటే అతను ఈ ప్రపంచాన్ని టనల్ గా మార్చేశాడు అంటే. టెంపో అన్న సరిగ్గా చెప్పారు. చెడ్డవాళ్ళ చేతికి మీరు కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ వెళ్ళిందంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకే నేను ఈ యోయోని నా హై సెక్యూరిటీ ల్యాబ్ లో, అది ఈ సన్ సిటీకి చాలా దూరంలో ఉంది, అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ సెక్యూరిటీ అవసరం ఉంది. ఎగిరేది ఈగైనా కాక్రోచ్ అయినా ఒకే దెబ్బకుట దొంగల ముఠ. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే రేపటి వరకు దీన్ని అంటే యోయోని సన్ సిటీలో ఉన్న సేఫ్ అయిన కస్టడీలో ఉంచుదామంటున్నారు. అదే మంచి ఐడియా అంటున్నారు. ఓకే ఓకే, అది కూడా కరెక్టే. నేను వెళ్ళి అక్కడ పెట్టి వస్తాను. ఇదిగో చూడండి, ఇది సన్ సిటీ యొక్క సేఫ్ అయిన లాకర్. అవును, అంత సులభంగా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. అది అసాధ్యం కూడా. ఎందుకంటే మేము లిఫ్ట్ ని, స్టైర్ కేసులను కూడా క్లోజ్ చేసి ఉంచాం. అలాగే మేయర్, రేపటి వరకు నేను ఈ యోయోని దీని లోపల ఉంచుతాను. అరే ఏమిటిది, అందరూ నోళ్ళు తెరుచుకుని పైకి చూస్తున్నారు ఏమిటబ్బా? ఆకాశం నుంచి లడ్డూలు, చాక్లెట్ పడతాయనుకుంటున్నారా ఏమిటి? లడ్డూ పేడ వస్తుందో లేదో తెలీదు, కానీ కొంచెం బ్యాలెన్స్ మిస్ అయినా సరే అదిగో అక్కడ సైకిల్ తో ఉన్న వ్యక్తి కింద పడిపోవడం మాత్రం ఖాయం. అయ్యయ్యో, అతను అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ అంకుల్ చేసేదాన్ని మనం ఒక్క మాటలో చెప్పాలంటే స్టంట్. ఇంకా ఇక్కడ జరిగేదాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ఫిల్మ్ షూటింగ్. ఏమన్నావు? అయితే కెమెరా ఎక్కడుంది? నాకింకా ఒక్క విషయం అర్థం కావట్లేదు. షూటింగ్ లో కెమెరామ్యాన్ ఉన్నారు, కానీ డైరెక్టర్ ఎక్కడున్నారు? ఐఎమ్ జాక్, డైరెక్టర్ ఇంకా కెమెరామ్యాన్ కాంబో ప్యాక్. అంటే ఫిలిం డైరెక్టర్ ని, కెమెరామ్యాన్ ని రెండు నేనే. ఓకే, సౌండ్, కెమెరా అండ్ యాక్షన్. ఊరి నాయనో, నాకు ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి తింటాను, ఆకలి తగ్గితే భయం తగ్గుతుంది. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఆయన గ్లాస్ ని పగలకొట్టి బిల్డింగ్ ఒక టాప్ ఫ్లోర్ కి వెళ్ళిపోయారు కదా. అయ్యయ్యో, మేము ఆ పవర్ఫుల్ యోయోని ఆ టవర్ టాప్ ఫ్లోర్ లోనే పెట్టాం. దానికే ఎసరు పెట్టాడా? ఆ యోయోని ఎలాగైనా కాపాడండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య అనుకుంటా. నేను ఇప్పుడు వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
త్వరగా ఫార్ములా నెంబర్ 55 ని అప్లై చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 55. ఇలా చూడు మిస్టర్, యోయోని దొంగలించింది చాలా పెద్ద తప్పు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీ తప్పుని సరిదిద్దుకోండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. నా సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది కికో. నా ఫ్లయింగ్ మోడ్ అస్సలు పని చేయడం లేదు. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 75 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 75. యోయో అక్కడుంది, త్వరగా త్వరగా వెళ్ళేదాన్ని తీ. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా రా సూపర్ స్పీడో, ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను. కికో, ఆ రోబో వల్ల నేను పూర్తిగా లాక్ అయిపోయాను. అతని ఫుల్ స్ట్రెంగ్త్ వల్ల నేను కిందకు లాగబడుతున్నాను కికో. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నంబర్ 77. త్వరగా ఏదో ఒకటి చెయ్యి కికో, లేకపోతే మనం మాత్రమే కాదు, టోటల్ గా ఈ సన్ సిటీ కూడా అతని వల్ల నాశనం అయిపోయేలా ఉంది. ఈ తాడ్ నుంచి తప్పించుకోవడానికి ఒక్క దారే ఉంది, ఫార్ములా నంబర్ 25. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా 25 అప్లై చేసి ఇప్పుడే నేను స్మాల్ గా మారిపోతాను. ఈ జాక్తోనే పెట్టుకుంటావా? ఇప్పుడు నా సంగతి ఏంటో చూపిస్తాను. ఇంతటితో సూపర్ స్పీడో కథ పూర్తయింది. ఇప్పుడు బాస్ తప్పించుకోవడానికి సహాయం చేస్తాను. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నంబర్ 77. నాకు ఒక 2 minutes టైం కావాలి. నేను వెంటనే ఆటో రిపేర్ చేసుకోవాలి కికో. జార్జ్, నువ్వు వెంటనే నా రోప్స్ కున్న తడాకాని వాళ్ళకి చూపించు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఎస్ బాస్. వాళ్ళిద్దరు కలిసి ఈ టవర్ ని పూర్తిగా కూల్చేశారు కికో. లక్కీగా ఈ టవర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, లేదంటే ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఈ యోయో గురించి చాలా విన్నాను. ఇప్పుడే చూస్తాను ఇది ఎంత పవర్ఫుల్ అయిందో. చూశాను బాస్, చూశాను. నిజంగానే ఇది చాలా పవర్ఫుల్ అయిన యోయోనే. ఈసారి నా బర్త్డే రోజున మనం క్రాకర్స్ పేల్చొద్దు. ఈ యోయోని యూజ్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేద్దాం. దాన్ని ఇవ్వండి.
బుద్ధి లేనివాడా, నువ్వు ఇలా ఆడుతూ ఉంటే మన గొడవ నాశనం అయిపోతుంది. ఇంకోసారి నువ్వు ఈ యోయోని తాకావంటే గుర్తుంచుకో, నాతో నిలబడి మాట్లాడడానికి నీ శరీరం పైన నీ తలకాయ ఉండదు. సారీ బాస్, సారీ. ఏదో తెలియక పొరపాటు జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యోయోతో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బెదిరిద్దాం. వాళ్ళ దగ్గర డబ్బు మొత్తం లాక్కుందాం. మనం గొప్ప వాళ్ళం అయిపోతాం. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. అదిగో అక్కడి నుంచి మనకు శబ్దం వినిపిస్తోంది. వాళ్ళిద్దరు ఎక్కడే దాక్కున్నారనుకుంటాను. వాళ్ళని వదలకూడదు. అద్భుతం సార్. ఏం కనిపెట్టారు సార్ మీరు? వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కికో, ఆ యోయో ఎవరైనా దుర్మార్గుల చేతిలోకి వెళితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆ యోయోని మళ్ళీ తిరిగి తేవలసిందే. తప్పకుండా తిరిగి తీసుకొస్తాను డాక్టర్ ఖురానా. కాకపోతే నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎందుకని ఇలాంటి ప్రమాదకరమైన వాటిని కనిపెడుతున్నారు? సూపర్ స్పీడు, డాక్టర్ అంకుల్ ఆ యోయోని మంచి విషయం కోసం తయారు చేశారు. అనుకోని విధంగా చెడ్డవాళ్ళ చేతికెళ్లి తప్పైంది. మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఆ తప్పు గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు. నిజం చెప్పాలంటే అది ఎంత పెద్దదో తెలుసా? నాకు ఆకలిస్తుంది, నేను ఏమైనా తింటాను. ఇలా చూడండి, ఈ రోజు ట్యూస్డే కాకుండా ఉండి ఉన్నట్టయితే ఆ రోప్మెన్ ని వాడి రోపుతోనే వాణ్ణి కట్టి కొట్టి బెండు తీసి ఉండేవాణ్ణి. ఆ తరువాత వాడు రోపును మాత్రమే కాదు, దారాన్ని కూడా చేత్తో పట్టుకోడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? మరి ఏమనుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఒక రోపు బండిలే నా తల మీద పడొచ్చు. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమే కదా? తాడు కన్నా లస్సీ వచ్చి పడు ఉంటే చాలా బాగుండేది. అది మొత్తం తాగి నా కడుపు నింపుకునేవాణ్ణి. నేను కొంచెం తింటాను. ఆ రోప్ మ్యాన్ ఎక్కడ దాక్కున్నాడో ఆ విషయం తెలిస్తే చాలు. అక్కడ కొండ మీద ఏదో బాంబు పేలిన శబ్దం నాకు వినిపించింది. అంటే సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే సన్ సిటీకి బయట ఉన్న కొండ ప్రాంతం ఉంది కదా, అక్కడ బాంబు పేలిన శబ్దాన్ని పొగని చూసొస్తున్నారట. బాంబ్ బ్లాస్టా? వాళ్ళు కొండల మీద దాక్కున్నారని నేను అనుకున్నాను. కానీ కికో, సన్ సిటీకి బయట ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది కదా, అక్కడ వాళ్ళని ఎలా మనం కనిపెట్టగలం చెప్పు? బడి, నువ్వు ఫార్ములా నంబర్ 1, 2, 3 ని అప్లై చేసి కాసేపు ముందున్న శాటిలైట్ ఇమేజ్ ని స్కాన్ చేయి. ఏ మౌంటైన్ లో బ్లాస్ట్ అయిందో చూడు. గ్రేట్ ఐడియా కికో. నేను ఇప్పుడే ఫార్ములా నంబర్ 1, 2, 3 ని అప్లై చేసి శాటిలైట్ తో వెంటనే కనెక్ట్ అవుతాను. ఓరి నాయనో, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల బ్లాస్ట్ అవుతుంది. కొంచెం తింటాను. ఆ బ్లాస్ట్ అయిన మౌంటైన్స్ లొకేషన్ ని మార్క్ చేసి పెట్టు. దాని పక్కనే వాళ్ళు ఎక్కడైనా టెంట్ వేసి కూర్చుని ఉంటారు. రోప్ మ్యాన్ ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు అనుకుంటాను. అలా చెడు, అటువైపు ఒక గుహ ఉంది. జాక్ బండి ఇక్కడే ఉంది. అయితే మేము ఇక్కడే ఉన్నాం. వెల్కమ్ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఈ యోయో బ్లాస్ట్ వల్ల నాలో ఉన్న పార్ట్స్ అన్ని టోటల్ గా డ్యామేజ్ అయ్యాయి. కికో, నువ్వు త్వరగా వెళ్ళి ఆ రోప్ మ్యాన్ ని అడ్డుకో. నేను ఆటో రిపేర్ చేసుకోవాలి. ఓకే బడి, కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం దానికి కాదు, నీకే ఉంది కికో. ఎందుకంటే ఈసారి నువ్వు తలపడుతోంది ఈ రోప్ మ్యాన్ తో. ఈ ప్లేస్ నుంచి కదలడం కూడా నా వల్ల కావడం లేదు. త్వరగా ఏదో ఒక ఫార్ములా నంబర్ చెప్పు. చాలా గొప్ప ఫార్ములాను అప్లై చేశారు మీరు, కానీ ఈ రోప్ మ్యాన్ ముందు ఏ ఫార్ములాలు పనిచేయవు. ఆ విషయం బాగా తెలుసుకోండి. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఫార్ములా నంబర్ చెప్పకపోతే సూపర్ స్పీడోని కాపాడలేను. కానీ నోరు తెరవకుండా నేను ఫార్ములా నంబర్ చెప్పలేనుగా. ఇప్పుడు నేను ఏదో ఒక ట్రిక్ చేయాలి. ఐడియా! సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 1, 2, 5. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 1, 2, 5. జాక్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది.
మన రోప్ తో ఒక ఉచ్చు బిగించు, దాంతో వాళ్ళిద్దరిని ప్రమాదంలో ముంచు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. మీరు యోయో తీసుకువెళ్ళండి, వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి నేను భయంకరమైన అటాక్ చేయబోతున్నాను. సూపర్ స్పీడ్ అడ్రస్ లేకుండా పోతుంది. రెడీగా ఉండు సూపర్ స్పీడో. ఆ రోప్ మ్యాన్ ని పట్టుకోవడానికి ముందు ఆ జాక్ బండి పని పట్టాలి. సరైన సమయం చూసి ఫార్ములా నంబర్ 777 ని అప్లై చేయి. సూపర్ ఐడియా బ్రో. జాక్ ఇక్కడే వదిలేసే బడి. జట్పట్ అంకుల్ వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. మనం త్వరగా వెళ్ళి రోప్ మ్యాన్ ని పట్టుకుందాం. కానీ కికో, రోప్ మ్యాన్ రోప్ మీద వెళ్తూనే ఉన్నాడుగా. ఈ టైర్స్ ని యూజ్ చేసి నేను దాని మీద అస్సలు వెళ్ళలేను. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా నెంబర్ 111 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో. వీళ్ళు నా వెనుక పడకుండా ఉండాలంటే నేను ఇంకేదైనా మంచి ప్లాన్ వేయాల్సిందే. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. బాయ్ బాయ్. సూపర్ స్పీడో ఫార్ములా 37. కికో, ఇంకా మనం సైలెంట్ గా ఉంటే ఆ రోప్ మ్యాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. మనం వాడి చేతిలో ఉన్న యోయోని తీసుకోవాలి. యోయో చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ దానికి హ్యాండిల్ లేదు. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా 235 ని అప్లై చేయి. మనం క్రికెట్ ఆడి చాలా కాలం అయింది కదా. నువ్వు నా యోయోని డిస్ట్రాయ్ చేస్తావా? ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తాడు మీద చూపిన విద్యలన్నీ చాలు, ఇప్పుడు నేల మీదకి దిగావుగా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సూపర్ స్పీడో, ఆ కార్ చాలా వేగంగా వెళ్తోంది. కమ్ ఆన్, జెట్ స్పీడ్. అదిగో అట్టెళ్తోంది ఆ కార్. ఆ కార్ లో మన మెయిన్ అంకుల్ కాల్ ని చూడగలుగుతున్నాం. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 66. తప్పకుండా బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 66. ఆ డ్రైవర్ నడిపే బండికి బ్రేకే లేదనుకుంటాను కిక్కో. అయ్యయ్యో, సండే మాల్లో ఉండే పార్కింగ్లన్నీ నిండిపోతాయి. ఇప్పుడు నేను నా కార్ని ఎక్కడ పార్క్ చేయాలి? ఆ ఎంటీ ప్లేస్ లో పార్క్ చేస్తాను. అయ్యయ్యో, ఎలాగోలా కార్ను పార్కింగ్ చేశాను, కానీ ఇప్పుడు నేను దీనిలోంచి బయటికి ఎలా వెళ్ళాలి? అరే, పక్కనే ఉన్న కారు విండో తెరిచే ఉంది. నేను ఒక పని చేస్తాను, దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాను. బ్రహ్మాండ మేయర్, అదరగొట్టేశావు. అద్భుతమైన ప్లాన్ వేశావు.
అయ్యయ్యో ఇప్పుడు నేను బాగా ఇరుక్కుపోయినట్టుగా ఉన్నానే. కరెక్ట్ గా చెప్పారు మేయర్. ఫ్రాంకో పన్నిన వలలో బాగా చిక్కుకున్నారు. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను. దీనివల్ల మీకే ప్రాబ్లం ఉండదు. ఫ్రాంకో బుర్రనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. తప్పుడు 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 తప్పుడు. మధ్యలో ఎందుకు ఆపేశావు? ఇంకా ఒకే ఒక్క జంప్ చేసుంటే ఒకే మాటలో చెప్పాలంటే నువ్వు 100 ని రీచ్ అయి ఉంటావు. సెంచరీ. టోటల్ గా 100 జంప్స్ నువ్వు చేసుంటావు. నేను కొంచెం రెడ్ చెర్రీని తింటాను. నేను ఎందుకు మధ్యలో ఆపేశానంటే R7 బ్లింక్ అయింది. అయితే పక్కనేదో సమస్య. సెంచరీ కొట్టడానికంటే ముఖ్యమైన విషయం మిగతా వాళ్ళని కాపాడ్డమే. అయ్యయ్యో ఎవరైనా నన్ను కాపాడండి. దయచేసి నన్ను వదిలి దానికి బదులుగా నేను నీకు నా పిగ్గీ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాను. ప్లీజ్ దయచేసి నన్ను వదిలి. ఒకే మాటలో చెప్పాలంటే మన మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఓరి దేవుడా, మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారు? నేను కాస్త తింటాను. కిడ్నాప్ చేయడం చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడే సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, ఎవరో మన మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. త్వరగా వెళ్ళు. డోంట్ వరీ కికో, మనం ఇక్కడ ఉన్నంత వరకు రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. బికాస్ వి ఆల్వేస్ ఫైట్ ఫర్ ద రైట్. సూపర్ స్పీడో, ఆ కార్ చాలా వేగంగా వెళ్తోంది. కమ్ ఆన్, జెట్ స్పీడ్. అదిగో అట్టెళ్తోంది ఆ కార్. ఆ కార్ లో మన మేయర్ అంకుల్ కాల్ని చూడగలుగుతున్నాం. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 66. తప్పకుండా బ్రో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 66. ఆ డ్రైవర్ నడిపే బండికి బ్రేకే లేదనుకుంటాను కికో. ఇది మేయర్ అంకుల్ లా ఉన్న ఒక బొమ్మ. అయితే వాడు ఎంతసేపు మనల్ని మోసం చేసి యాక్ట్ చేశాడు. ఎస్ కికో, ఇది నాలాగే ఆటోమేటిక్ గా నడిచే స్మార్ట్ కార్ అనుకుంటున్నాను నేను. దాని కన్సోల్ ని చూసావా? అది ఆటో మోడ్ లోనే ఉంది. ఇంతసేపు తనకు తానే మూవ్ అయింది. అయితే మేయర్ అంకుల్ ఏమయ్యారు? ఈ ఫోన్ కి ఎవరో కాల్ చేస్తున్నారు. త్వరగా కాల్ ని రిసీవ్ చేయి కికో. హలో కికో, నా పేరు ఫ్రాంకో. ఇప్పుడు ఈ సన్ సిటీ మేయర్ నా కస్టడీలో ఉన్నారు. నువ్వు తెలివితేటలు ఉపయోగించి నన్ను వెంబడించాలని ప్రయత్నిస్తే ఫ్రాంకో బుర్రనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. దప్పుడు 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 దప్పుడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రాంకో. మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆయన్ని వదిలిపెట్టి మీరు తప్పుని సరిదిద్దుకోండి. మాటలు చాలించో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మొబైల్ తో పాటు ఒక మ్యాప్ కూడా పెట్టాను చూడు. నీకు నీ మేయర్ క్షేమంగా తిరిగి దక్కాలనుకుంటే నువ్వు ఆ మ్యాప్ ని ఫాలో అవుతూ లాస్ట్ పాయింట్ వరకు రావాలి. అక్కడ ఒక క్రాస్ గుర్తు ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓవర్ అండ్ అవుట్. కికో, మనం ఈ ప్లేస్ ని బాగా చెక్ చేద్దాం. ఒకవేళ మేయర్ అంకుల్ ని ఇక్కడ ఎక్కడైనా దాచుండొచ్చు. లేదు సూపర్ స్పీడో,
మేయర్ అంకుల్ ని ఆ కిడ్నాపర్ వేరెక్కడికో తీసుకెళ్తున్నాడు. వారితో నేను ఫోన్ లో మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో హెలికాప్టర్ సౌండ్ వినిపించింది. ప్రాంకో కిక్కోతో చేసే పనుందే, దాన్ని ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్మెయిల్. అవును, బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? మేయర్ అంకుల్ ని వదిలిపెట్టడానికి బదులుగా మనతో తప్పుడు పని చేయమంటున్నాడు. దీనికి పేరే బ్లాక్మెయిల్. ఓ కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడుండే మ్యాప్? రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ కన్ఫ్యూజింగ్. మామూలు కన్ఫ్యూజింగ్ కాదు, చాలా చాలా కన్ఫ్యూజింగ్, చాలా చాలా పెద్ద కన్ఫ్యూజింగ్. మునుపు చెడ్డ పనులు చేసేవాళ్ళు దాక్కునేవారు, కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. సార్ క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే, ఈ మ్యాప్ లో గుర్తులు ఉన్నాయి చూడండి. అక్కడ 100 ఏళ్ల క్రితం నాటి గుహ ఒకటి ఉందట. అది చాలా ఆశ్చర్యకరమైన చోటు, అలాగే ప్రమాదం కూడా. అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే నా కికో. ఇంటర్నెట్ లో ఏం రాస్తుందంటే, ఆ కేవ్ లోపల పూర్తిగా డైమండ్ తో చేయబడ్డ 4 బ్రహ్మాండమైన శిల్పాలున్నాయట. మన ద్వారా ఆ శిల్పాల్ని బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేశాడు. అది అనుకున్నంత ఈజీ కాదు కిక్కు. మనం ఆ గుహకు వెళ్లి చేరాలంటే జగుబా ట్రైబ్ అనే జంగిల్ని మనం దాటాల్సి ఉంటుంది. ఆ శిలల్ని వెతుకుంటూ వెళ్లిన ఎవరైనా సరే ఇప్పటి వరకు ప్రాణాలతో తిరిగి రాలేదట. ఆ విషయం తెలుసా నీకు? ఈ జక్కుబా ట్రైబ్ అంటే ఎవరు? జక్కుకు సంబంధించిన వాళ్ళు కూడా మనుషులే, కానీ ఇప్పటికీ వాళ్ళు స్టోన్ ఏజ్ లైఫ్ నే ఫాలో చేస్తున్నారు. వాళ్ళు చాలా ప్రమాదమైన వాళ్ళు. కరెక్ట్. వాళ్ళున్న చోటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అస్సలు బొత్తిగా నచ్చదు. ఆ ట్రైబ్ కు సంబంధించిన వాళ్లే ఆ గుహకు కాపలాగా ఉంటారట. అందులో ఎంత ఆపదున్నా సరే మేయర్ అంకుల్ ని కాపాడడం కోసం మనం ఇద్దరు రిస్క్ చేసే తీరాలి. మీరిద్దరు మాత్రమే కాదు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఆపద సమయంలో ఫ్రెండ్స్ ని అలా వదిలేసి వెళ్ళటం 3 భాషలో చెప్పాలంటే వెరీ వెరీ రాంగ్. నువ్వు సరిగ్గా చెప్పావు ట్వింకిల్. మేయర్ గారిని కాపాడడం కోసం మనం అందరం కలిసే వెళదాం. కికో, నువ్వు చాలా స్మార్ట్ గా నా ప్లాన్ ఏంటో అర్థం చేసుకున్నావని తెలిసింది. ఆ మ్యాప్ లో ఒక మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక మిస్టీరియస్ కేవ్ ఉంటుంది. ఆ కేవ్ లోపల డైమండ్స్ తో తయారు చేయబడిన 4 విగ్రహాలు ఉంటాయి. ఇంకా సేపట్లో నా తమ్ముడు హెన్కో హెలికాప్టర్ లో అక్కడికి వస్తున్నాడు. వాడు నిన్ను తీసుకుని మిషన్ కు బయలుదేరతాడు. ఆ విగ్రహాలు కనిపించే వరకు నీతో పాటే ఉంటాడు. నువ్వు ఆ విగ్రహాల్ని హెన్కోకి అప్పగించిన వెంటనే నేను సన్ సిటీ మేయర్ ని వదిలేస్తాను. ఏమిటి, నా డీల్ ఓకేనా? సరే, ఓకే. కానీ ఈ మిషన్ లో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తారు. నీ ఫ్రెండ్స్ మాత్రమే ఎందుకు? సన్ సిటీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకువెళ్ళు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రాంకో బుర్ర అనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. దౌడ్ 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 దౌడ్. గుడ్ లక్, బాయ్. సూపర్ స్పీడ్, నువ్వు తిరిగి R7 లోపలికి వెళ్ళిపో. ఎమర్జెన్సీ వస్తే నేనే నేను తిరిగి పిలుస్తాను, ఓకే? ఇక్కడ ఏ సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడ్ కార్ తిరిగి వెళ్ళాలి. మనం ఒక పని చేద్దాం. మీరందరూ ఒకే లైన్ లో నా వెనకాల వస్తూ ఉండండి. ఏ ఆపదొచ్చినా నేను మీకు ముందే వార్న్ చేస్తాను. వీళ్ళని మహారాజ్ దగ్గరకు తీసుకువెళ్ళు. జింగలాల హొయ్సా హొయ్సా. సూపర్ స్పీడోని పిలిచి నేను ఈజీగా తప్పించుకోగలను, కానీ ఒకసారి వీళ్ళ రాజుని చూడాలి. ఆ తర్వాత సూపర్ స్పీడోని పిలుస్తాను. పిలవని పేరెంట్ అంటే నాకు అస్సలు గిట్టదు. జింగలాల హోయ్సా హోయ్సా. గుడ్ మార్నింగ్ కింగ్ అంకుల్. నా పేరు కిక్కో. వీళ్ళందరూ నా స్నేహితులు. అదేంటంటే మేమందరూ ఆ గుహని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. గుహ?
అడవిలోకి వస్తే అడవి చట్టాన్ని పాటించాలి. జింగాలాలా హోయిసా హోయిసా. అయ్యా, మీ అడవి పద్ధతులు చట్టాలు ఏమిటి? జింగాలాలా హొయ్సా హొయ్సా. ఒక పోరాటంలో గెలిస్తేనే మీరు గుహ దగ్గరికి వెళ్ళగలుగుతారు. జింగాలాలా హోయిసా హోయిసా. లేదంకుల్, మేము ఎవరితోనూ పోరాడడానికి రాలేదు. మీరు పోరాడి తీరాల్సిందే. జింగాలాలా హోయిసా హోయిసా. నేను ఎవరితోనూ ఫైట్ చేయాలనుకోవట్లేదు, కానీ నా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం నేను ఇప్పుడు ఫైట్ చేసే తీరాలి. ఓపిక ఉండు కిక్కో, నేను ఉండగా నువ్వెందుకు ఫైట్ చెయ్యాలి? ఇప్పుడు చూడు. చూసావు కదా, టెంపో ఉన్న పవర్. ఒక్క దెబ్బతో కింద పడిపోయారు. ఎలా ఉంది? వీళ్ళెవరిని వదలకండి. జింగాలాలా హోయిసా హోయిసా. అందరినీ ఒక ఆట ఆడించేశావు కదూ. ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది ఈ రాజుతో. ఒకవేళ నువ్వు నన్ను ఓడించావంటే నిన్ను గుహ దగ్గరికి నేనే స్వయంగా తీసుకువెళ్తాను. జింగాలాలా హోయిసా హోయిసా. ఆ గుహ లోపలికి వెళ్ళాలంటే ఇంత నేను ఫైట్ చేయాలనుకుంటా. ఈ కింగ్ అంకల్ అటాక్స్ అని పవర్ఫుల్ గా ఉంది. కొంచెం మిస్ అయి ఉన్నా నేను చెల్లా చెదరైపోయి ఉండేవాడిని. ఓరి దేవుడా, అయితే త్వరగా సూపర్ స్పీడోని ఇక్కడికి రమ్మను. వద్దు డోడో, ఇది 1-to-1 ఫైట్. ఇందులో సూపర్ స్పీడోని పిలవక్కర్లేదు. చెప్పు, ఓడిపోయిన ఒప్పుకుంటావా లేదా మళ్ళీ ఫైట్ చేద్దామా? నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. జింగాలాలా హోయిసా హోయిసా. కిక్కో 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 కిక్కో. తెరుచుకో. జింగాలాలా హోయిసా హోయిసా. ఈ గుహలోకి ఎవరు వెళ్ళినా ఇంతవరకు తిరిగి రాలేదు. జింగాలాలా హోయిసా హోయిసా. లోపలికి వెళ్ళడానికి ముందు ఇంకోసారి బాగా ఆలోచించుకో కిక్కో. జింగాలాలా హోయిసా హోయిసా. మీ వార్నింగ్ కి చాలా థ్యాంక్స్, కానీ మేయర్ అంకల్ ని కాపాడడం కోసం నేను ఎంత పెద్ద రిస్క్ అయినా చేయడానికి రెడీ. రండి. ఈ చోటు చాలా చీకటిగా ఉంది. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. హాయ్ మై డియర్ కిక్కో, వచ్చేసాడు నీ సూపర్ స్పీడ్. ఎవరి దగ్గర అల్లరి పనులు చేయాలా లేదా ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సూపర్ స్పీడో, ఈ చోటు చాలా చీకటిగా ఉంది. ఫార్ములా నంబర్ 88. ఓకే బడి కిక్కో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 88. ఈ మ్యాప్ ద్వారా చూస్తే ఆ శిల్పాలు ఈ బ్రిడ్జికి పైనే ఉండాలనుకుంటాను. కిక్కో, బ్రిడ్జ్ అక్కడ ఉంది చూడు.
మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బ్లాక్ కలర్ రాయి మీద నిల్చిన వెంటనే అది కింద పడిపోయింది, కానీ వైట్ కింద పడలేదే. అయితే ఇక మీద వెళ్ళేటప్పుడు వైట్ మీదే కాళ్ళు పెట్టి వెళ్ళాలి. సూపర్ స్పీడ్, ఈ గుహ పడిపోతుందేమో. ఫార్ములా నంబర్ 177 ని అప్లై చేయి. అందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్ళిపో. ఆల్ రైట్ బడ్డీ, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 177. ఫ్రాంకో బుర్రనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. దౌడు దౌడు దౌడు. మేయర్ అంకల్ ని సేఫ్ గా మా దగ్గరికి పంపించేసేయ్. పంపిస్తాను. అంత తొందర ఏమిటి? నేను ఆయన్ని అడవిలోనే దాచిపెట్టాను. మొత్తం మీద విగ్రహాలు నా చేతికి దక్కాయి. కానీ ఇప్పటికీ నేను ఇంకొక నిధిని కూడా కనిపెట్టాల్సి ఉంది. ఆ మ్యాప్ ని త్వరలోనే నీకు పంపిస్తాను. వెంటనే ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టు, మీ మేయర్ ని కాపాడి తీసుకువెళ్ళు. ఫ్రాంకో బుర్రనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. దౌడ్ 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 దౌడ్. నువ్వు ఇలా అంతే చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను దాంట్లోపల ఉన్న శిల్పాలు తీసేసి బ్యాగ్ ఫుల్ గా రాళ్లతో నింపేశాను. నిజమైన శిల్పాలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. వెంటనే ఆ విగ్రహాలు నాకు అప్పగించు, లేదంటే అడవిలో ఉన్న మేయర్ ఎప్పటికీ నీకు దొరకడు. ఫ్రాంకో బుర్రనే గుర్రం వేగంగా పరిగెడుతుంది. దౌడ్ 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 దౌడ్. మేయర్ అంకుల్ ని కనిపెట్టడానికి నా దగ్గరకు సూపర్ ఐడియా ఉంది కేకు. మీకు విషయం తెలుసా? ఒకసారి మేయర్ అంకుల్ దొంగతనం చేసే వాళ్ళని విసిరి కొట్టారు. శిల్పం దొంగని మిఠాయిల దొంగలా చేసేశారు. నిజంగా చెప్తున్నావా డోడు? లేకపోతే ఏంటి? నేను చెప్పింది అబద్ధం అయితే మేయర్ అంకుల్ తలపైన కొబ్బరి బొండం పడుతుంది. అయ్యో, కాపాడండి. మేయర్ అంకుల్ వాయిస్ అక్కడి నుంచి వస్తుంది. ఆయన అక్కడే ఉండుంటారు. సూపర్ స్పీడు, నువ్వు వెళ్ళి మేయర్ అంకుల్ ని కాపాడు. వీళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు కికో. ఇప్పుడే నేను నీ కథని ముగిస్తాను, చూస్తూ ఉండు. వెళ్ళి జీప్ స్టార్ట్ చేయి. నేను వీడికి బుద్ధి చెప్పేసి వస్తాను. ఫ్రాంకో నింజా కటక్ నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది. దీన్ని పట్టుకో కిక్కో, ఇకపైన ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయి. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిన టైం.
సిటీ నుంచి పల్లెటూరుకు వచ్చి గారడి విద్యలు చూపించే నిన్ను వేరే చోటికి పంపిస్తారు, చూస్తూ ఉండు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ శిల్పాలు మీకే సొంతమైనవి. దీన్ని ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వకండి. చాలా సంతోషం. జింగాలాలా హోయిసా హోయిసా. ఇకో అండ్ సూపర్ స్పీడో బెస్ట్. హోయిసా హోయిసా.